హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే వారి పిల్లలను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్స్, కాలేజెస్కి పంపిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి శుభవార్తని చెప్పారు. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ఏడాది ఏ విధంగా అయితే 13,000 రూపాయలు అర్హత కలిగి ఉన్న తల్లుల ఖాతాల్లోకి విడుదల చేశారు, ఈ ఏడాది 2026కి సంబంధించి కూడా 2వ విడత తల్లికి వందనం డబ్బుల విడుదలకు కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాదిలో మన రాష్ట్ర వ్యాప్తంగా 68% మంది మహిళల ఖాతాల్లోకి ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు జమ చేశారండి. ఇంకా 32% మందికి 4,200 కోట్ల రూపాయల పెండింగ్ డబ్బులైతే విడుదల చేయాల్సి ఉంది. పలు కారణాల వల్ల కొంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు అయితే పడలేదండి. అయితే ఈసారి ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా అర్హత ఉన్న వారందరికీ ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చేలాగా సీఎం గారు అయితే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. అయితే తల్లికి వందనం ఈ 2వ విడత డబ్బులు ఎటువంటి పెండింగ్ లేకుండా మీకు విడుదల చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవ్వాలి అంటే మీరు ఈ పనులు అయితే పూర్తి చేసుకుని ఉండాలి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. మరి మహిళలందరూ చేసుకోవాల్సిన పనులేంటి? తల్లికి వందనం పెండింగ్ డబ్బులు రావాలి అంటే మీరేం చేయాలి? ఈ 2వ విడత తల్లికి వందనం డబ్బులు 13,000 రూపాయలు ఎవరికి పడతాయి, ఎవరికి పడవు, ఇంకా ఏ తేదీన ఈ డబ్బులు విడుదల చేస్తారు, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. దాని తర్వాత ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 15,000 రూపాయల వరకు ఈ తల్లికి వందనం 2వ విడతలో భాగంగా ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అప్డేట్ అయితే వచ్చింది. అంటే మనకి ఇప్పటి వరకు ఈ తల్లికి వందనం పథకం నుంచి 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళండి. మిగిలిన 2,000 రూపాయలు అనేది ఏం చేసేవాళ్ళంటే స్కూల్స్, కాలేజెస్ డెవలప్మెంట్ పనుల కోసం అయితే కేటాయించేవాళ్ళు. కానీ ఈసారి తల్లికి వందనం 2వ విడతలో భాగంగా 13,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లు మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీని గురించి ఇంకా మనకి పూర్తి వివరాలు అయితే రాలేదు. వచ్చిన వెంటనే మళ్ళీ మీకు చెప్తాను. ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఏటా ఎవరైతే మహిళలు వారి పిల్లలను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిస్తున్నారో వారందరికీ 13,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పింది. ఇప్పటికే మనకి తొలి విడత డబ్బులు కూడా విడుదల చేశారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అంతమందికి ఈ డబ్బులు అయితే వస్తాయండి. అంటే మీ పిల్లలు ఒక్కరే ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 26,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు, ఇలాగా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. గత ఏడాది స్కూల్స్, కాలేజెస్ తెరిచిన వెంటనే మనకి జూన్ నెలలోనే ఈ తల్లికి వందనం తొలి విడత డబ్బులను అయితే ఎలాంటి అప్లికేషన్ పద్ధతి ఇవేవి కూడా తీసుకోకుండా స్టూడెంట్స్ యొక్క డేటాను బట్టి డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే ఇక్కడే కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొనింది. కేవలం 68% మంది తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు ఒక్కొక్కరికైతే పడ్డాయండి. మిగిలిన 32% మంది మహిళలకైతే ఇప్పటి వరకు డబ్బులైతే పడలేదు. దాదాపు 4,200 కోట్ల రూపాయలు పెండింగ్ డబ్బులు అయితే ఇంకా మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు. సో అప్పటికీ కూడా కొంతమంది మహిళలు డబ్బులు పడకపోయిన వెంటనే గ్రీవియన్స్ అనేది పెట్టుకున్నారనమాట. సో అలాంటి వారికి అక్టోబర్ నెల 2025 ఆ నెలలో అయితే కొంతమందికి పెండింగ్ డబ్బులు క్రెడిట్ అయ్యాయి. ఇంకా 30% మంది మహిళలకి ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అయితే రావాల్సి ఉంది. అయితే ఈ పెండింగ్ డబ్బులు మొత్తం 4,200 కోట్ల రూపాయలని ఈ తల్లికి వందనం 2వ విడత విడుదల చేయడానికి ముందుగానే విడుదల చేస్తాము, అందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తామనేసి అయితే నారా లోకేష్ గారు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈసారి ఈ ఏడాదికి సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా కొన్ని కీలక మార్పులు అయితే చేస్తున్నారండి. డైరెక్ట్ గా స్టూడెంట్ డేటాతోనే అర్హత అనర్హతలు పరిశీలించి డబ్బులు వేయడం కాకుండా ఈసారి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టబోతున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత
మీకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలన్నీ కూడా క్లియర్గా సేకరిస్తారు. అన్ని ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే ఇక నుంచి మీకైతే తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు లేదా 15,000 రూపాయలు వేసినట్లయితే 15,000 రూపాయలు అయితే వస్తాయండి. సో మహిళలందరూ మీరు ఈ దరఖాస్తులు పెట్టుకోవడం వల్ల మీకు అర్హత నిజంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. సో ఇంకా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనేసి ఈ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అలాగే ఒకవేళ తల్లికి వందనం 2వ విడత డబ్బులు ఎవరికైనా పడలేదనుకోండి, మహిళలు వెంటనే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఈ యొక్క గ్రీవియన్సీ అనేది పెట్టుకోవడం ద్వారా 1 నుంచి 2 నెలల్లో ఆ డబ్బులు కూడా క్రెడిట్ అయ్యే విధంగా ప్లానింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో మీ పిల్లల్ని కొత్తగా ఎవరైనా 1వ తరగతిలో లేదా ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి అనుకుంటే తప్పకుండా వెంటనే జాయిన్ చేయండి. ఎందుకంటే తల్లికి వందనం 2వ విడత దరఖాస్తు ప్రక్రియ అనేది మనకి మే నెలలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి స్కూల్స్ కాలేజెస్ జూన్ నెలలో తెరిచే నాటికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2వ విడత నిధులు కూడా సిద్ధంగా చేసుకుంటున్నట్లు మనకైతే అప్డేట్ ఇచ్చారు. మే నెల చివరి వారం నాటికి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుందండి. మరి ఈ తల్లికి వందనం పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అంటే అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు అయితే తీసుకుంటారండి. సో మీకు ఆల్రెడీ ఇప్పటికే తొలి విడత డబ్బులు పడినా సరే మీకు ఈసారి ఈ 2వ విడత నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ఉంటుంది. సో అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్తో పాటుగా కొన్ని ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ మిమ్మల్ని అయితే అడుగుతారు. అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ఈ తల్లికి వందనం పథకం నుంచి డబ్బులు అయితే వస్తాయి. మరి ఆ ప్రూఫ్స్ ఏంటి అని అంటే ముందుగా మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా బ్యాంక్ అకౌంట్, ఈ 3 తప్పనిసరిగా మహిళలందరూ కూడా కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేయించుకోండి. ఎన్పిసిఐ ఉంటేనే మీకైతే ఈ తల్లికి వందనం డబ్బులు 13,000 రూపాయలు వస్తాయండి. లేకపోతే డబ్బులు రావన్నమాట. ఎన్పిసిఐ అంటే ఏం లేదు, మీ యొక్క ఆధార్ కార్డుకి అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్కి రెండింటికి కూడా లింక్ చేసుకోవడం అంటారు. దాంతోపాటు మీ యొక్క రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది యాక్టివ్ స్టేటస్లో ఉందా లేదా ఇన్యాక్టివ్గా ఉందా అనేది చెక్ చేయించుకోవాలి. సో ఆల్మోస్ట్ అందరికీ ఈకేవైసీ యాక్టివ్గానే ఉంటుంది. ఒకవేళ పొరపాటున మీరు ఏమన్నా ఇన్యాక్టివ్గా వచ్చిందంటే మాత్రం మీ యొక్క ప్రొఫైల్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. ప్రొఫైల్ ఒక్కసారిగా బ్లాక్ అయింది అంటే మాత్రం మీకు తల్లికి వందనం డబ్బులు అనేవి ఫ్రీజ్ అయిపోతాయండి. మీకు అన్ని అర్హతలు ఉన్నా సరే డబ్బులు పడవు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చెక్ చేయించుకోండి. అన్నీ ఉంటే పర్లేదు, ఒకవేళ లేకపోతే చేసుకోండి అని చెప్తున్నాను. ఆధార్ కార్డుకి ఖచ్చితంగా తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకా మీ యొక్క పిల్లల ఆధార్ కార్డులు ప్రతి 10 సంవత్సరాలకి అప్డేట్ చేసుకోవాలండి. వేలి ముద్రలు కావచ్చు, ఇంకా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈకేవైసీ చేసుకునే సమయంలో మీ యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో 4-5 ఆధార్ కార్డులకి ఒకటే ఫోన్ నెంబర్ కాకుండా ఒక ఫోన్ నెంబరు ఒక ఆధార్ కార్డుకి ఉండేలా చూసుకోండి. ఇలాగైతే మీకు డబ్బులు పడే సమయంలో బ్యాంకు ఓటీపీలు కావచ్చు, తర్వాత మీకు దేనికి సంబంధించినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మీ యొక్క బ్యాంక్ దగ్గర ఎలాంటి హోల్డింగ్స్ లేకుండా, అంతేకాకుండా ఎలాంటి నెగిటివ్ బ్యాలెన్స్ లేకుండా చూసుకోండి. వీలైనంత వరకు కూడా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి డబ్బులు పడాలన్నా సరే పోస్టల్ బ్యాంక్ అకౌంట్స్ అనుకోండి, చాలా సులభంగా ఉంటుందన్నమాట ప్రాసెస్. అంతేకాకుండా మీకు పేమెంట్ అనేది తొందరగా క్రెడిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదండి సంగతి. మీకు వీడియో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ మొదటి నుంచి చూడండి. ఒక 8 నిమిషాలు కేటాయిస్తే అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే, అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు గంట వస్తుందంటే దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మీరు అలా చేస్తే ప్రతిరోజు నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి వెంటనే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు మీ స్నేహితులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా తప్పకుండా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్. సో ఇదనమాట విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్. జై హింద్.